నన్ను రైడ్ అని చెప్పి రోడ్డు మీద వదిలేసి ప్రశాంతంగా కూర్చుని యోగా చేసుకుంటున్నాడు. ఏదో బొగ్గులు బస్తా బాడీ ఈడు చెప్తే అవసరం యోగా నిద్రపోతున్నాడు. బాస్ నిద్రపోతున్నారా? యోగా చేస్తున్నా, శ్వాస మీద ధ్యాస పెట్టి. అబ్బో. కానీ శ్వాస తీసుకున్నప్పుడల్లా ధ్యాసంతా పక్కింట్లోంచి వాసన వచ్చే దోశ మీద. ఇప్పుడు అంత అర్జెంట్ గా యోగా చేసి దోశలు వాసనలు చూసి అంత పని వచ్చింది. ఇందాక నా పిఏ రోజా పెట్టిన స్టేటస్ చూసి స్ట్రోక్ వచ్చింది. ఏం పెట్టింది? 1 lakh లో ఓ మంచి మొబైల్ ఉంటే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అని పెట్టింది. మీకేమన్నా తెలిస్తే సజెస్ట్ చేయాల్సింది. గంట క్రితం వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందంటే ఆ 1,00,000 నేనే చెప్తా. ఆ విషయం నా ఒక్కడికి చెప్తే సరిపోద్ది కదా, మేడం గారు కూడా ఎందుకు చెప్తున్నారు? కంగారు పడకండి, రాలేదు. అయినా ఈ పిఎల్ మీద పనమ్మాయిల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటండి మీకు? స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు, మన వాళ్ళ మీద మనకు ఉండే కేరింగ్. చేసేర్లండి కవరింగ్ లచ్చతో పెట్టేసి. అడిగితే 5,000 జీతం పెంచరు కానీ అమ్మాయిలు అడిగితే మాత్రం ఎక్కడ లేని సంపత్తి వచ్చేస్తుంది. దీని గురించి స్పెషల్ డిస్కషన్ మన ఆఫీస్ లో పెట్టుకుందాం కానీ ఇంతకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏమైందో చెప్పు. రైడ్ ఇప్పుడు కాదంట, ఎప్పుడొకప్పుడు ఉండొచ్చంట. కంగారు పడకండి, హార్డ్ డిస్క్ లో దాచేసా. గుడ్ వర్క్ అయ్యా. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకుండా 10 రోజులు ఎటో ఒకటి పారిపోవాలి. నేను కూడానా? కంపెనీ మీ మాంగారిదైనా ప్రాఫిట్ అంతా దొబ్బిది మీరే కదా, మీరే మెయిన్. మీరు చెప్పే అటమైన పనులు చేయడం వల్ల నేను కూడా ఇరుక్కున్నాను. అయితే నువ్వు కూడా ఎక్కడికైనా పారిపో అంటే సడన్ గా ఎక్కడికి పారిపోలే? 1,00,000 రూపాయలు కొట్టండి, బ్యాంకాక్ పారిపోతాం. 1,00,000 నేనెందుకు ఇస్తా? అవునులేండి, నాకెందుకు ఇస్తారు? అమ్మలకి బాలేదని అడ్డమైన అబద్ధాలని అమ్మాయిలకి అయితే టపా ఫోన్లు తీసుకొట్టేస్తారు. ఉండండి, ఈ విషయం మేడం గారు చెప్పేస్తాను. మేడం జాబ్ ఇచ్చి జీతం ఇస్తున్నా, బాస్ అని కన్సర్న్ కూడా లేకుండా డైరెక్ట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఇప్పుడు బాస్ కన్నా బ్యాంకాక్ ఇంపార్టెంట్. ఇస్తారెవరా? సర్లే, నువ్వు ఇంటికి వెళ్ళా కొడతా వెళ్ళు. కొడితేనే ఇంటికి వెళ్తా. నమ్మకం లేదా? అస్సలు లేదు. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్, నేను బ్యాంకాక్ వెళ్తున్న విషయం మా ఎవరితో చెప్పారనుకోండి, 1,00,000 పియ్యే విషయం నేను మీ ఎవరితో చెప్పేస్తా. కొట్టే వెళ్ళు. గుడ్ బాస్, గుడ్ బై బాస్. జై బ్యాంకాక్. స్ట్రోక్ వచ్చింది. జింతక్క జించక్క జించక్క జింత జించక్క 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 జించ జించక్క 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 జింత జించక్క జించక్క బాబు మంచి హుషారు మీద ఉన్నాడు. జించక్క జించక్క జింత జించక్క జించక్క. తప్పక ఏంటి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏమైంది? బాస్ ఏమన్నాడు? నన్ను అడుక్కునే బదులు ఆడు ఖాళీగా ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి అడుక్కో. నేను పైకి వెళ్ళి ఓ పిచ్చి మొక్కకి నీళ్ళు పెట్టాలి, పెట్టేసి వస్తా. ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళడానికి ఏదో కథ అల్లాలి. హలో బాస్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట కదా బాస్, ఏం జరిగింది? రైడ్ అవ్వకుండానే 2,00,000 రాడబడి. ఏం జరగలేదు, మీ ఆయన చాలా చాకచక్యంగా కంపెనీని కాపాడేశాడు. అసలు జరగని రైడ్ని కాపాడటం ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? రైడ్ ప్లాన్ నువ్వేస్తే బావుదా అని కూడా వాడేసుకున్నాడు. బాస్ ఇంతకీ ఏం చేశాడు బాస్? హార్డ్ డిస్క్లన్నీ దాచేసి నా హార్ట్ని కొల్లగొట్టాడు. హార్డ్ డిస్కులు దాచాడా? ఎక్కడా? చాలా ప్రాపర్ గా వాడేశాడు అనమాట. అన్నట్టు నీకు ఇంకో విషయం, మీ ఆయన్ని బ్యాంక్ పని మీద బ్యాంకాక్ వచ్చి బెంగళూరు పంపిస్తున్నాను. నువ్వు దగ్గరుండి సూట్ కేసు సర్ది సెండ్ ఆఫ్ యూ. 10 days హాలిడేస్, 1,00,000 రూపాయల క్యాష్ శాంక్షన్ చేశా. ఖర్చులన్నీ పోగా డబ్బులు ఏమని మిగిలితే నాకు రిటర్న్ చేయమనే. అలాగే పర్ఫెక్ట్ గా వాడేశాడు. బా ఏం వాడక, నువ్వు జస్ట్ రైడ్ అండ్ లీడ్ వేస్తే బావదానికి 10 days హాలిడేస్, ఖర్చులకి క్యాష్ కూడా కొట్టేశాడు. అది బావంటే. ఊరికే భజన, ఇంకా లాభం లేదు, డైరెక్ట్ అటాక్. పద. ఒరే, మీ అందరి దయ వల్ల నా బ్యాంకాక్ ట్రిప్ కి మంచి స్పాన్సర్ దొరికేది తెలుసా? దాంట్లో మొదటి పక్కరావు నువ్వే. వచ్చేటప్పుడు నీకు బిస్కెట్లు ప్యాకెట్ తెస్తానా? ఏంట్రా? నాకే ప్యాకెట్ వద్దు, ఉప్పేసే కనపడకుండా ఊరు వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళారా? నేను బ్యాంకాక్ నుంచి వచ్చాకను. మలేషియా, సింగపూర్ కూడా అంచుగడ హెల్ప్ చేయలే గాని అమెరికా కూడా వచ్చేసింది. అంచుగండి ఎవరు కట్టేసారు, అలాగా ఇప్పేద్దామని వచ్చాను. అబ్బా, కమల్ హాసన్ స్టార్ట్ చేశాడు. మీ ఎదవ ఓవర్ యాక్టింగ్ ఆపండి. మీ బ్యాంకాక్ ప్లాన్ అంతా బయటకు వచ్చేసింది. ఏడా మొత్తం చెప్పేసావా? పిప్పేసి కట్టేసే చెప్పురా. మర్యాదగా మమ్మల్ని కూడా బ్యాంకాక్ తీసుకెళ్ళండి. బ్యాంకాక్ వచ్చి మీరేం చేస్తారు? ఏదో బ్యాండేజ్లు అమ్ముకుని మొహాలు మీరు. నేను ఫ్రెండ్స్ తో వెళ్తున్నా.
ఫ్రెండ్స్ ట్రిప్ ని ఫ్యామిలీ ట్రిప్ చేయండి, లేదంటే మీరు బాస్ ని వీపీ చేసి 1,00,000 కొట్టేశారన్న సంగతి చెప్పేస్తా. అంతా ఇందువల్ల